నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 24వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు అశ్విని కార్తె. రేపు చైత్రమాస బహుళపక్ష ఏకాదశి తిథి మధ్యాహ్నం 2:32 వరకు, తదుపరి ద్వాదశి తిథి. శతభిష నక్షత్రం ఉదయం 10:49 వరకు, తదుపరి పూర్వభద్ర నక్షత్రం. బ్రహ్మయోగం మధ్యాహ్నం 3:56 వరకు, తదుపరి ఐంద్రం యోగం. బాలవకరణం మధ్యాహ్నం 2:32 వరకు, కౌలవ కరణం రాత్రి 1:12 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం 3వ పాదంలో ఉదయం 9:01 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు కుంభరాశిలో రాత్రి 3:26 వరకు, తదుపరి మీన రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 4:42 నుండి 6:11 వరకు, అమృతకాలం రాత్రి 1:32 నుండి 3 గంటల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:34 చంద్రోదయం రాత్రి 3:46 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:11 అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 10:58 వరకు, మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:24 వరకు. గుళిక కాలం ఉదయం 9:04 నుండి 10:39 వరకు. యమగండం ఉదయం 5:54 నుండి 7:29 వరకు. రేపు వరూధిని ఏకాదశి. అమాంత పంచాంగముల ప్రకారం చైత్ర బహుళపక్ష ఏకాదశి తిథి రోజును వరూధిని ఏకాదశి అని పిలుస్తారు. భవిష్య పురాణం ప్రకారం ఈ వ్రతం ఆచరించిన వారికి జన్మ రాహిత్యం లభిస్తుంది అని, కీళ్లు నరాల సమస్యలతో నడవలేని వారు తిరిగి నడవగలుగుతారు అని, స్త్రీలకు సౌభాగ్య వృద్ధి కలుగుతుంది అని పురాణ వచనం. రేపు చేసే దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయి అని, పితృదేవతలు సంతుష్టులు అయ్యి వంశ అభివృద్ధి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. భక్తులు ఉపవాసం ఉండి వామన అవతార విష్ణుమూర్తిని పూజిస్తారు. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 8:26 వరకు ఉంటుంది. రేపు గురు ఏకాదశి. గురువారం ఏకాదశి తిథి ఉన్న రోజు వివాహ జాప్యతల కోసం, గురుగ్రహ దోషాల నివృత్తి కోసం శాంతి విధానాలు ఆచరించడానికి అనుకూలం. రేపు ప్రముఖ తత్వవేత్త, హిందూ మతంలో పుష్టి తత్వాన్ని నిర్వచించిన మహాప్రభు శ్రీ వల్లభాచార్యుల వారి 546వ జయంతి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.